హలో అండి. వెల్కమ్ టు హంగర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను హోమ్ స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా శుభ్రం చేయడం వలన ఫ్రై అనేది నీచు వాసన రాకుండా గుమగుమలాడుతూ ఉంటుంది. ఈ ఫ్రైకి కావలసిన ఇంగ్రీడియంట్స్ మీరు స్క్రీన్ మీద చూడవచ్చును. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే కొన్ని మిరియాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకొని 10 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలండి. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని 2 నిమిషాల పాటు అన్ని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారపొడి వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మధ్యలో మాడిపోకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఇలా 2 టమోటాస్ తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే కొంచెం నీరు ఉన్నాయి చూసారా? ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 2 నిమిషాలు వేయించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ను వేసుకొని మరో 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. అలాగే మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. ఇప్పుడు మూత తెరిచి ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా హంగర్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.